A1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. బీజేపీ నుంచి లాక్కొని ఆయనకి ఇద్దామని అన్నాడా లేదా మీ నాయకుడు? మరి ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు నీకు గుర్తు రాలేదా? ఎందుకు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు? మీరు తప్పు మాటలు మాట్లాడకుండా ఏదైనా ఉంటే సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని సమస్య సామరస్యంగా పరిష్కరించుకుందాం. మరి ఇందూరు చంద్రశేఖర్ అన్న మీకు అనుభవం ఉంది. ఏదైనా సమస్య ఉంటే మన పెద్దల దృష్టికి తీసుకెళ్ళి సమస్యను సామరస్యంగా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. బాన్స్వాడలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ బీఫారంలు తీసుకొచ్చిన గౌరవ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు కాసల బాలరాజ్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బీఫారం 19 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫారంలు కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఎలక్షను రేపుందనగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నామని చెప్తున్న కొందరు దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బీఫారాలు రాకపోవడంతో వేరే పార్టీ నుంచి నామినేషన్లు వేసి వేరే పార్టీ ద్వారా నిలబడి వాళ్లకు మేము కాంగ్రెస్ పార్టీ సభ్యులమని చెప్పి దుర్మార్గులైన కొంతమంది వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉంటే నిజమైన బీఫారం తీసుకొచ్చిన కార్యకర్తలు ఊరుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఇందూరు చంద్రశేఖర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటా ఉన్నారు. నీకేం పైన బాన్స్వాడలో ఎలక్షన్ ముగిసిన తర్వాత రాత్రి 12 గంటలకు డబ్బులు పంచుతూ ఉంటే మా కార్యకర్తలు అక్కడ పట్టుకుంటే నేను కాంగ్రెస్ కార్యకర్త అంటావు. నువ్వు ఎవరి ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా నువ్వు గెలిచినావో ఎవరి ద్వారా డబ్బులు పంచుతున్నావో తెలియదా? నువ్వు వారం రోజులు మేము కార్యకర్తలు అందరం అక్కడ పనిచేస్తూ ఉన్నాం. ఏ ఒక్క వార్డు మెంబరు ఏ ఒక్క కౌన్సిలర్తోనన్నా కాంగ్రెస్ కౌన్సిలర్తోనే ఏ ఒక్క రోజున తిరిగినవా? మీ నాయకుడు కానీ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ఏదైతున్నదో మా కార్యకర్తలకు బీఫామ్ ఇచ్చిన కార్యకర్తలతో మీ అభివృద్ధి చేస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డిని జీర్ణించుకోలేక మీరు బయట ఉండి మేము కాంగ్రెస్ పార్టీ అని కార్యకర్తలను చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్న దుర్మార్గులు మీరు. మీకు తగిన బుద్ధి రేపు చెప్తా ఉన్నారు, చెప్తారు కూడా ప్రజలు. అదేవిధంగా ఖబర్దార్ మా నాయకుల పైన కాసుల బాలరాజ్ రెడ్డిగా పట్టుకున్నాడు. మీకు కొంతమంది దొంగలు దగ్గపోయారు. మేమన్నీ చూస్తూనే ఉన్నాము, గమనిస్తూ ఉన్నాము. కానీ ఇలాంటి దుర్మార్గాన్ని మేము సహించలేం. మీరు బాబా మీరు కావాలనుకుంటే బీఆర్ఎస్ కండువా కప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. లేదా బీజేపీ కండువా కప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ కండువా కాంగ్రెస్ది, చేస్తున్న పని బీజేపీది, బీఆర్ఎస్ది. మీరు అసలైన కాంగ్రెస్ కార్యకర్తల, మేము నిజమైన కార్యకర్తలం. మా పోచారం శ్రీనివాసరెడ్డి ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీలో జైన్ కమ్మని చెప్పారో మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉన్నన్ని రోజులు, ముఖ్యమంత్రి ఉన్న రోజుల వరకు కూడా మేము కాంగ్రెస్ కార్యకర్తగానే పనిచేస్తాం. మీలాంటి లుచ్చ రాజకీయం చేసే అలవాట్లు మాకు లేవు. అదేవిధంగా మేము ఖబర్దార్ మీకు హెచ్చరిస్తున్నాం. మీరు ఇది పార్టీ ఎలక్షన్, పార్టీ సింబల్తో నడుస్తున్న ఎలక్షన్. పిచ్చిగా మొన్న ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పార్టీ సింబల్ లేదని డమ్మీగా పనిచేసినారో మాకు అప్పుడే అర్థమైపోయింది. అలాంటివి మానుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మా నాయకుతో కలిసి రండి. మా ముఖ్యమంత్రి మీకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా మీకు బుద్ధి రావడం లేదు. మరొకసారి ఇలాంటి వ్యవహారం నడుస్తే మాత్రం జాగ్రత్త, తరిమి కొడతాం. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తామని మనం చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.